ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. తెలుగువారందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకి ఇది నూతన సంవత్సరము. ఇప్పుడు చెప్పుకోవాలి మనందరం హ్యాపీ న్యూ ఇయర్ అని. ఈ విశ్వావసు నామ సంవత్సరము అందరికీ కూడా శుభదాయకంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వసు అనే పదానికి బంగారము అని అర్థము. విశ్వావసు అంటే విశ్వం మొత్తం కూడా బంగారంలా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం మనందరమేనా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము. ఈ సంవత్సరానికి ఈ పేరు విశ్వావసు అనే పేరు గంధర్వులకు సంబంధించిన పేరు. ఇది కబంధుడు అనే రాక్షసుడు రామలక్ష్మణుల చేత శాప విమోచనం పొంది తన పూర్వజన్మను పొందాడు. అతని పేరు కూడా విశ్వావసువు. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి గాను రాజు, మంత్రి, నాయకులు, నవనాయకులు అంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే రాజు రవి. ఇతను సింహరాశికి అధిపతి. రాజు రవి అవడం వల్ల అధికారుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. అగ్ని భయం ఉంటుంది, చోర భయం ఉంటుంది. ఎరుపు రంగు వస్తువులకు ధరలు పెరుగుతాయి. ఎరుపు రంగు సంబంధమైన పంటలు కూడా బాగా పండుతాయి. మంత్రి వచ్చి చంద్రుడు. ఇతను కర్కాటక రాశికి అధిపతి. ఆహారము సంబంధిత వ్యవసాయము ఇది బాగా అభివృద్ధి చెందుతాయి. ప్రజల మనసులు కూడా కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకంటే చంద్రమా మనసో జాతః అని చెప్పారు. చంద్రుడు మనస్సు నుంచి ఆవిర్భవించాడు, దేవుని యొక్క మనస్సు నుంచి. కాబట్టి మనస్సుల ఆందోళన లేకుండా చేయడానికి మంత్రణము అంటే వ్యవహారము, మానసికమైన సంతోష సంబంధమైన వ్యవహారాలు చేయగలుగుతాం. ఆ తదుపరి సైన్యాధిపతి రవి అయ్యాడు. అధికారుల మధ్య కలహాలు పెరగడం, ఎరుపు భూమి లేదా ఎరుపు పంట పండడం అనేది ఫలితంగా చెప్పారు. అర్ఘ్యాధిపతి కూడా రవే. ఈ రవి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పాపి అవుతాడు. ఆ కారణం చేత వర్షాలు తక్కువగా పడతాయి. ఆభరణాలు అంటే బంగారం ఇట్లాంటి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. మేఘాధిపతి కూడా రవి అవ్వడం వల్ల కాస్త ప్రజలకు భయాందోళనలు ఉంటాయి. ఎర్రని భూమి పంట బాగా చెప్పబడి ఉంది. తదుపరి పూర్వ సస్యాధిపతి, తొలి పంట అంటాము. దీనికి గురువు అధిపతి. చిరుధాన్యాలు బాగా పండుతాయి, అయితే ధరలు తక్కువగానే ఉంటాయి. మరి అపర సస్యాధిపతి అంటే రెండవ పంటకు అధిపతి కుజుడు. నూనె సంబంధమైన పంటలు పండుతాయి, నూనె సంబంధమైన ధరలు పెరుగుతాయి. రసాధిపతి శని. ఇతని కారణంగా నల్లని భూమి బాగా పండుద్ది, నువ్వులు బాగా పండుతాయి. నీరసాధిపతి బుధుడు. సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గుతాయి అని చెప్పబడి ఉన్నది. ఆ తదుపరి గ్రామ నాయకుడని, పశుపాలకుడు అని, ఉపనాయకులు ఉంటారు. వీళ్ళల్లో 10 మంది శుభులు, 11 మంది పాపులు చెప్పారు. ప్రజలందరికీ కూడా సర్వ ఆదాయం 99 చెప్పారు. సర్వ వ్యయం 93 చెప్పారు. రుణం 6 చెప్పారు. ఇట్లా నవనాయకుల ఫలితాలను మనము తెలుసుకోగలిగాము. ఇది సంవత్సర ఫలము. తదుపరి రాసుల ప్రకారంగా ఎవరికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటే, మేషరాశి, ఈ రాశి కుజుడు అధిపతి. ఈ రాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక ఒక్కటవ పాదం ఉంటారు. సు, చే, చో, లా అనే అక్షరాలు మీ పేరులో మొదటిగా ఉంటే మీది అశ్విని నక్షత్రము. దీనికి సంవత్సర కందాయం 5, 2, 3గా చెప్పారు. ధనలాభం సంవత్సర ఫలం అన్నమాట. అయితే ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి ఈ మేషరాశికి 2 ఆదాయము, 14 ఖర్చు ఉంది. 5 గౌరవము, 7 అవమానము ఉంది. లీ, లు, లే, లో అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది భరణి నక్షత్రము. దీనికి సంవత్సర కందాయం 001 ఉంది. కాస్త ఆరోగ్య విషయం, మానసిక ఆందోళనల విషయాలు చూసుకోవాలా. ఫలితం ఏంటంటే మనస్తాపం చెప్పారు. మేషరాశికి ఆదాయం 2, వ్యయం 14, 5 గౌరవము, 7 అవమానము అని చెప్పారు.
తదుపరి కృత్తికా నక్షత్రంలో మేషరాశికి ఆ అనే అక్షరం ఉంటుంది. దీనికి సంవత్సర కందాయం 3, 1, 4 చెప్పారు. రాజగౌరవం అనేది సంవత్సర ఫలము. మేషరాశికి ఆదాయం 2, వ్యయం 14, గౌరవం 5, అవమానం 7. కారణము గురువు 3వ స్థానంలోను శని 12వ స్థానంలోను ఉండడం వల్ల వీళ్ళకి ధన వ్యయము అనేది జరుగుతూ ఉంటుంది. రాహు 11వ స్థానం, కేతు 5వ స్థానం అనేది సామాన్య ఫలాన్ని చెప్తా ఉంది. వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంటుంది. రాహు మేలు చేస్తాడు. కేతువు వల్ల కాస్త సంతాన విషయాలలో ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తలు పడాలి. గురు శనులు లోహమూర్తులు, రాహుకేతువులు తామ్రమూర్తులు మేషరాశికి వచ్చి. ఆ తదుపరి రాశి వృషభ రాశి. దీనికి శుక్రుడు అధిపతి. కృత్తికా నక్షత్రము, రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రంలో 2 పాదాలు ఉంటాయి. ఈ, ఉ, ఏ అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది కృత్తికా నక్షత్రము, వృషభ రాశి అవుతుంది. సంవత్సర కందాయం 3, 1, 4 చెప్పారు. రాజగౌరవం సంవత్సర ఫలము. ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 1, అవమానం 3 చెప్పుకొచ్చారు. ఓ, వా, వి, ఉ అనే పేర్లు మీ పేరులో ఉంటే రోహిణీ నక్షత్రం అవుద్ది. సంవత్సర కందాయం 6, 2, 2 చెప్పారు. దీనికి యుద్ధ భయం చెప్పబడింది. సంవత్సర ఫలం. ఆదాయం 11, వ్యయం 5. వే, ఓ అనే పేరు అక్షరాలు మీ పేరులో ఉంటే మృగశిర నక్షత్రం చెప్పబడింది. సంవత్సర కందాయం 1, 0, 0. వీళ్ళకి అలంకారము అనేది సంవత్సర ఫలం చెప్పారు. అయితే చివరి 8 నెలలు, ఇప్పటి నుండి 4 నెలలు బాగుంటుంది. తరువాత 8 నెలలు కాస్త ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. గురువు 2వ స్థానంలో సామాన్య ఫలము. శని 11వ స్థానంలో మంచి ఫలితం ఇస్తాడు. రాహుకేతువులు 10వ స్థానంలో 4వ స్థానంలో ఉండి మంచి ఫలితాలే ఇస్తారు ఈ వృషభ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 1, అవమానం 3. దీనికి గురువుగారు తామ్రమూర్తిగాను, శని సువర్ణమూర్తిగాను ఉన్నారు. రాహుకేతువులు రజతమూర్తులుగా ఉన్నారు వృషభ రాశికి. ఆ తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో మృగశిర 3, 4 పాదాలు అంటే కా, కి అనే అక్షరాలు మీ పేరులో ఉంటే ఇది మీది మిథున రాశి. సంవత్సర కందాయం 1, 0, 0 చెప్పారు. దీనికి కూడా అలంకారమే ఫలితం చెప్పారు. మిథున రాశికి వచ్చేసరికి సంవత్సర ఆదాయం 14, వ్యయం వచ్చి 2, గౌరవం వచ్చి 4, అవమానం వచ్చి 3. కు, ఖం, జ్ఞ, ఛ అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది ఆరుద్ర నక్షత్రం. సంవత్సర కందాయం 4, 1, 3 చెప్పారు. అయితే ఇక్కడ రోగ భయం సంవత్సర ఫలితం చెప్పబడి ఉంది. కే, కో, హ అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది పునర్వసు నక్షత్రం. దీనికి సంవత్సర కందాయం 7, 2, 1 చెప్పారు. బేసి సంఖ్య చెప్తే లాభమని, సరి సంఖ్య చెప్తే సమఫలితం అని మనం గుర్తుపెట్టుకోవాలా. 0 వల్ల కాస్త శారీరక మానసిక ఇబ్బందులు ఉంటాయి అనేది సంవత్సర కందాయంలో చెప్పబడతారన్నమాట. ఇది మిథున రాశి. మృగశిర నక్షత్రానికి అలంకారం చెప్పారు. ఆరుద్ర నక్షత్రానికి ఏమో రోగభయం చెప్పారు. పునర్వసు నక్షత్రానికి ఆరోగ్య లాభం చెప్పారు. మిథున రాశిలో సంవత్సర ఆదాయం వచ్చి 14, వ్యయం వచ్చి 2. గురువు 1వ స్థానంలోను, శని 10వ స్థానంలోను సామాన్య ఫలితాలు ఇస్తారు. రాహు 9వ స్థానంలోను, కేతు 3వ స్థానంలోను సామాన్య ఫలితాలు ఇస్తారు. ఇక్కడ గురువుగారు సువర్ణమూర్తి, శని తామ్రమూర్తి, రాహుకేతువులు లోహమూర్తులుగా ఉన్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశికి చంద్రుడు అధిపతి. ఇందుట్లో పునర్వసు నక్షత్రం, పుష్యమీ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 7, 2, 1 సంవత్సర కందాయం ఆరోగ్య లాభం చెప్పారు. కర్కాటక రాశి వాళ్ళకి 8 ఆదాయము, 2 ఖర్చు చెప్పారు. 7 గౌరవము, 3 అవమానము చెప్పారు. తదుపరి పుష్యమీ నక్షత్రంలో హు, హే, హో, డా అనే అక్షరాలు ఉంటే అది మీది పుష్యమీ నక్షత్రం. 2, 0, 4 అనేది సంవత్సర కందాయం చెప్పారు. ధనలాభం చెప్పారు. ఇక్కడ డి, డు, డో, డే, డో అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది ఆశ్లేష నక్షత్రం. సంవత్సర కందాయం వచ్చి 5, 2, 5, 1, 2 చెప్పారు. దీనికి మనస్తాపం సంవత్సర ఫలం చెప్పారు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి 8 ఆదాయము, 2 వ్యయం ఉంది. 7 గౌరవము, 3 అవమానం ఉంది.
గురువు 12వ స్థానంలోను, శనేశ్వరుడు 9వ స్థానంలోను శుభ ఫలితాలు ఇస్తారు. రాహు 8వ స్థానంలోను, కేతువు 2వ స్థానంలో సామాన్య ఫలితాలు ఇస్తారు. గురు శనులు రజతమూర్తులు, రాహుకేతువులు తామ్రమూర్తులుగా ఉన్నారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలోనే సంవత్సరాధిపతి అయిన రవి ఉన్నాడు. దీనికి మా, మీ, ము, మే అనే అక్షరాలు మీ పేరులో మొదటిగా ఉంటే మీది మఖా నక్షత్రం, సింహరాశి. దీనికి సంవత్సర కందాయం వచ్చి 0-2-0 చెప్పారు. అయితే రాజగౌరవం అనేది ఫలితంగా చెప్పారు. సంవత్సర ఆదాయం 11, సంవత్సర వ్యయం కూడా 11, గౌరవం 3, అవమానం 6 చెప్పారు మఖా నక్షత్రం వాళ్ళకి సింహరాశిలో. మో, టా, టీ, టూ అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది పుబ్బా నక్షత్రము. సంవత్సర కందాయం 3-0-3 చెప్పారు. కాస్త యుద్ధభయం చెప్పబడింది సంవత్సర ఫలంగా. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. 11 ఆదాయం, 11 ఖర్చు, 3 గౌరవం, 6 అవమానంగా ఉంది. టే అనే నక్షత్రము ఉత్తరా నక్షత్రానికి చెందిద్ది. దీనికి సంవత్సర కందాయం 6-1-1 చెప్పారు. అలంకారం అనేది సంవత్సర ఫలం చెప్పారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. గురువు 11వ స్థానంలోను, శని 8వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి కాస్త ధన వ్యయం చెప్పారు. రాహు 7వ స్థానంలోను, కేతు 1వ స్థానంలోను వీళ్ళకి శుభ ఫలితాలు ఇస్తాయి. గురు శనులు లోహమూర్తులు, రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉన్నారు సింహరాశికి. సింహరాశిలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, 11-11 లాగా. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి బుధుడు ఆధిపత్యము. టో, పా, పి అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది ఉత్తరా నక్షత్రం. మీకు సంవత్సర కందాయం 6-1-1 చెప్పారు. సంవత్సర ఫలితం వచ్చి అలంకారము. 14 ఆదాయము, 2 వ్యయము, 6 గౌరవము, 6 అవమానము ఈ కన్యారాశి వాళ్లకు. పు, షం, నా, ఠ అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది హస్తా నక్షత్రం. దీనికి సంవత్సర ఆదాయము కందాయం వచ్చి 1-2-4 చెప్పారు. ఫలితం వచ్చి రోగభయం చెప్పారు. ఆదాయం 14, వ్యయం 2 చెప్పారు. పే, పో అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది చిత్తా నక్షత్రం. ఇది కన్యారాశి. 4-0-2 సంవత్సర కందాయం చెప్పారు. ఆరోగ్య లాభం సంవత్సర ఫలితం. 14 సంపాదన, 2 ఖర్చు అనేది ఇక్కడ చెప్పబడింది. కన్యారాశికి బుధుడి ఆధిపత్యం. గురువు 10వ స్థానంలో ఉండడం, శని 7వ స్థానంలో ఉండడం సామాన్య ఫలితం వీళ్ళకి. రాహుకేతువులు 6-12 స్థానాలలో ఉండి శుభ ఫలితాలను ఇస్తారు. గురుశనులు తామ్రమూర్తులు, రాహుకేతువులు రజతమూర్తులు కాబట్టి ఈ ఫలితాలు వీళ్ళకున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశికి శుక్రుడి ఆధిపత్యము. చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఈ రాశికి చెందుతాయి. రా, రి అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది చిత్తా నక్షత్రం. 4-0-2 సంవత్సర కందాయం, ఆరోగ్య లాభం అనేది సంవత్సర ఫలం. 11 ఆదాయము, 5 ఖర్చు చెప్పారు తులారాశికి. 2 గౌరవము, 2 అవమానం చెప్పారు. రు, రే, రో, త అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది స్వాతి నక్షత్రం. దీనికి 7-1-0 సంవత్సర కందాయం చెప్పారు. చివరి 4 నెలలు కాస్త ఇబ్బంది ఉండొచ్చు. అయితే సంవత్సర ఫలితం ధనలాభం చెప్పారు. ఆదాయం 11, ఖర్చు 5, గౌరవము అవమానం సమానంగా చెప్పారు. తి, తు, తే అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రానికి 2-2-3 సంవత్సర కందాయం చెప్పారు. మొదటి 8 నెలలు లాభ నష్టాలు లేకుండా సమానంగా ఉంటుంది. 3వ 4వ నెలలో సంవత్సరం చివరిలో మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి సంవత్సర ఫలం ఏం చెప్పారంటే మనస్తాపం చెప్పారు. ఆదాయం 11, ఖర్చు 5, గౌరవ అవమానాలు సమానంగా ఉన్నాయి. గురువు 9వ స్థానంలోను, శని 6వ స్థానంలోను సామాన్య ఫలితము, శుభ ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు 5-11 స్థానాలలో సామాన్య ఫలితాలు ఇస్తారు ఈ తులారాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళకి గురువు రజతమూర్తిగాను, శని సువర్ణమూర్తిగాను ఉన్నాడు. రాహుకేతువులు లోహమూర్తులుగాను ఉన్నారు. కాబట్టి ఆ ఫలితాలు వీళ్ళకి లభిస్తూ ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చికము. దీనికి కుజుడి అధిపతి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సర ఆదాయం 2, ఖర్చు 14 ఉంది. గౌరవం 5, అవమానం 2 ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి 2-2-3 అనేది సంవత్సర కందాయం చెప్పారు. మనస్తాపం సంవత్సర ఫలితంగా చెప్పారు.
నా, నీ, ను, నే అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది అనురాధ నక్షత్రం. 501 అనేది సంవత్సర కందాయం చెప్పారు. రాజగౌరవం అనేది సంవత్సర ఫలం అన్నమాట. ఆదాయం 2, ఖర్చు 14. నో, యా, ఈ, యు అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీరు జ్యేష్ఠ నక్షత్రానికి చెందారు. 014 సంవత్సర కందాయం ఉంది. యుద్ధభయం అనేది సంవత్సర ఫలంగా చెప్పారు. 2 ఆదాయము, 14 ఖర్చు చెప్పారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గురువు 8వ స్థానంలోను, తర్వాత శని 5వ స్థానంలో ఉండి ఆరోగ్యాన్ని, శుభ ఫలితాలను ఇస్తారు. మరి రాహుకేతువులు 4వ స్థానంలోను, 10వ స్థానంలో ఉండి స్థాన చలనాలను చూపిస్తున్నారు. ఉన్న ఊరు వెళ్ళి పక్కకు పోవడం, ఏ కారణాల వల్ల కాస్త ప్రయాణాలు చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. గురువు సువర్ణమూర్తి, శని రజతమూర్తి, రాహుకేతువులు తామరమూర్తులు వీళ్ళకి. తదుపరి రాశి ధనస్సు రాశి. దీనికి గురువు ఆధిపత్యము. ఏ, యో, బా, బి అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది మూలా నక్షత్రం. దీనికి సంవత్సర కందాయం 3, 2, 2 చెప్పారు. అలంకారం అనేది సంవత్సర ఫలితం చెప్పారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం 5, ఖర్చు కూడా 5. గౌరవం 1, అవమానం 5 ఉంది. కాస్త మాట్లాడేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భూ, దా, భా, ఢ అనే అక్షరాలుంటే మీది పూర్వ ఆషాఢ నక్షత్రం. దీనికి సంవత్సర కందాయం 6, 0, 0 చెప్పారు. 6 సమాన ఫలితాన్ని తెలియజేస్తుంది. 0, 0 అనేది శారీరక మానసికమైన ఇబ్బందులను తెలియజేస్తుంది. వీళ్ళకి రోగ భయం చెప్పారు. సంవత్సర ఆదాయం 5, ఖర్చు 5. గౌరవం 1, అవమానం 5 చెప్పారు. బే అనే అక్షరం మీ పేరులో ఉంటే మీది ఉత్తరాషాఢ నక్షత్రం. 1, 1, 3 అనేది సంవత్సర కందాయం చెప్పారు. ఆరోగ్య లాభం అనేది సంవత్సర ఫలితం. సంవత్సర ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. 5 ఆదాయం, 5 ఖర్చు. వీళ్ళకి గురువు 7వ స్థానంలోను, శని 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన వ్యయం ఎక్కువ చూపిస్తూ ఉంది. రాహుకేతువులు 3, 9 స్థానాలలో ఉన్నారు. శుభ ఫలితాలను చూపిస్తూ ఉన్నారు. గురువు శని లోహమూర్తి, రాహువు కేతువు రజతమూర్తులుగా ఉన్నారు. ఆ తదుపరి మకర రాశి. ఈ మకర రాశికి శనేశ్వరుడు ఆధిపత్యము. మీ పేరులో బో, జా, జీ అనే అక్షరాలు ఉంటే మీది ఉత్తర ఆషాఢ నక్షత్రం. సంవత్సర కందాయం వచ్చి 1, 1, 3 చెప్పారు. కాస్త లాభమే. సంవత్సర ఫలితం వచ్చి ఆరోగ్య లాభం చెప్పారు. అయితే ఆదాయం 8, ఖర్చు 14 ఉంది. గౌరవం 4, అవమానం 5 ఉంది మకర రాశి వాళ్ళకి. అభిజిత్ లగ్నంలో జన్మించిన వాళ్ళకి ధనలాభం అనేది సంవత్సర ఫలంగా చెప్పారు. జూ, జే, జో, ఖా అనే ఆ నక్షత్రాలు ఈ పేరులో మీ మొదటి పేరు అక్షరాలు ఉంటే మీది శ్రవణ నక్షత్రం. సంవత్సర కందాయం 4, 2, 1 చెప్పారు. 2, 4 నెలలు, 8 నెలల వరకు సమానంగా ఉంటుంది. చివరి నెల కాస్త లాభం లభిస్తుంది. వీళ్ళకి మనస్తాపం సంవత్సర ఫలం చెప్పారు. ఆదాయం 8, ఖర్చు 14. గా, గీ అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీరు ధనిష్ఠ నక్షత్రం మకర రాశికి వస్తారు. రాజగౌరవం సంవత్సర ఫలితం చెప్పారు. 7, 0, 4 అనేది సంవత్సర కందాయం చెప్పారు. ఆదాయం 8, ఖర్చు 4. వీళ్ళకి గురువు 6వ స్థానంలోను, శని 3వ స్థానంలోను శుభ ఫలితాలను ఇస్తారు. రాహు 2వ స్థానంలోను, కేతు 8వ స్థానంలో కూడా వీళ్ళు శుభ ఫలితాలను ఇస్తారు. గురువు సువర్ణమూర్తి, శని తామ్రమూర్తి, రాహుకేతువులు సువర్ణమూర్తులు. మకర రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అయితే కాస్త ఆదాయం తక్కువ పాళ్ళలో ఉంది. ఖర్చులను తగ్గించుకోవాలి అనేది సూచన. తదుపరి రాశి కుంభరాశి. దీనికి శని ఆధిపత్యము. గు, గే అనే అక్షరాలు మీ రాశిలో మీ పేరులో ఉంటే ధనిష్ఠ నక్షత్రం కుంభరాశి అవుద్ది మీకు. 7, 0, 4 అనేది సంవత్సర కందాయం. రాజగౌరవం చెప్పారు ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి. ఆదాయం 8, ఖర్చు 14 కుంభరాశి వాళ్ళకు కూడా. గో, సా, సి, సు అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది శతభిష నక్షత్రం. సంవత్సర కందాయం 2, 1, 2 చెప్పారు. యుద్ధ భయం అనేది చెప్పబడి ఉంది కాబట్టి గొడవల జోలికి మీరు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వీళ్ళకి శని ఏలిన నాటి శని అనేది చివరి దశలో ఉంది. ఆరోగ్య విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 7, అవమానం 5 ఉంది. ఈ కుంభరాశి వాళ్ళకి ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి. పూర్వభాద్ర నక్షత్రం అంటే సే, సో, దా అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది పూర్వభాద్ర. 5, 2, 0 అనేది సంవత్సర కందాయం.
అలంకారం ప్రాప్తించడం అనేది సంవత్సర ఫలంగా చెప్పారు. గురువు 5వ స్థానంలోను, శని 2వ స్థానంలోను సామాన్య శుభ ఫలితాలను ఇస్తారు. రాహువు 1వ స్థానంలోను, కేతువు 7వ స్థానంలో వీళ్ళకు కూడా వీళ్ళు సామాన్య ఫలితాలు ఇస్తారు. గురువు తామరమూర్తి, శని సువర్ణమూర్తి, రాహుకేతువులు లోహమూర్తులు ఈ కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి సంవత్సర ఆదాయం 8, ఖర్చు 14. కాస్త జాగ్రత్త వహించాలా. గౌరవం 7, అవమానం 5. అలా అని ఉచిత సలహాలు ఇవ్వకూడదు. తదుపరి రాశి మీనరాశి. దీనికి గురువు ఆధిపత్యము. సంవత్సర ఆదాయం 5, ఖర్చు కూడా 5 చెప్పారు. గౌరవం 3, అవమానం 1 చెప్పారు. ఈ రాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉంటాయి. మీ పేరులో ది అనే అక్షరం ఉంటే మీది పూర్వభాద్ర. 5-2-0 సంవత్సర కందాయం చెప్పారు. అలంకారం సంవత్సర ఫలితం చెప్పారు. దు, షం, ఝ, ఠ అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది ఉత్తరాభాద్ర నక్షత్రం. 0-0-3 అనేది సంవత్సర కందాయం చెప్పారు. మొదటి 8 నెలలు కాస్త శారీరక మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. సంవత్సర ఫలం వీళ్ళకి రోగ భయం చెప్పారు. ఉత్తరాభాద్ర వాళ్ళకి దే, దో, చా, చి అనే అక్షరాలు మీ పేరులో ఉంటే మీది రేవతి నక్షత్రం. 3-1-1 అనేది సంవత్సర కందాయం చెప్పారు. ఆరోగ్య లాభం ఉంది. ఈ మీనరాశి వాళ్ళకి సంవత్సర ఆదాయం 5, సంవత్సర ఖర్చు 5. గౌరవం 3, అవమానం 1 చెప్పబడింది. గురువు రజతమూర్తి, శని సువర్ణమూర్తి, రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉన్నారు ఈ మీనరాశి వాళ్ళకి. ఈ రాశి ఫలాలు అనేవి మన ముందు జాగ్రత్త కోసం చెప్పబడినాయి కాబట్టి ఫలితాలు ఎలా ఉన్నా సరే మనము జాగ్రత్త వహించి జాగ్రత్తగా నడుచుకున్నప్పుడు మనకి అంతా మేలే జరుగుద్ది. ఈ విశ్వాన్ని సృష్టి చేసి గ్రహగతులను స్థాపన చేసి వాటి ప్రభావాన్ని మానవుల మీద ఉండేలా చేసిన ఆ దేవదేవుని యొక్క శక్తి వీటన్నింటికన్నా ఎక్కువ కాబట్టి మనము భక్తిపూర్వకంగా భగవానుని సేవ చేస్తూ మానవుల విషయాల్లో కూడా కాస్త దయా, జాలి, కరుణ లాంటి భావాలు, మానవత్వ లక్షణాలను ప్రదర్శించడం వల్ల మనందరికీ శుభం జరిగిద్ది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రాశి ఫలాలను నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం ఆధారంగా తెలియజేశాను. అందరికీ కూడా మేలు జరగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను చేసిన ఈ విషయంలో ఏదైనా దోషం ఉంటే పెద్దలు మన్నించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.